వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఏది వచ్చినా క్షణక్షణం రణరంగమే. ప్రతి సెకండ్ విలువైనదే. ప్రాణాల మీద కత్తి వేలాడుతూ ఉంటుంది. చికిత్స ఆలస్యం అయ్యే కొద్దీ తిరిగి రాని లోకాలకు చేరువ అయినట్లే. కానీ ఇప్పుడు ఈ మృత్యుపాసాన్ని ఛేదించడానికి సూక్ష్మయోధులు సిద్ధంగా ఉన్నారు. రక్తనాళాల్లోకి దిగి స్ట్రోక్ నుంచి బయటపడేలా చేస్తాయి. స్విస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆధునిక మైక్రో రోబోట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని విడగొట్టి సాధారణ స్థితికి తెచ్చే మహా మిషన్ చేపట్టబోతున్నాయి. ఇది వింటుంటే సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలా అనిపించినా నిజంగా నిజం. ఇది రాబోయే వైద్య విప్లవం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే అత్యంత ప్రమాదకర ఎమర్జెన్సీ. రక్త ప్రసరణ ఆగిన కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. అప్పటి వరకు మనిషి జీవితం కౌంట్ డౌన్ మాత్రమే. అయితే ఈ కౌంట్ డౌన్ ను నిలిపేందుకు శాస్త్రవేత్తలు రూపొందించిన నూతన యంత్ర సైన్యం చేతి భాగం లేదా తొడ నుంచి సూది పొడవులో రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. రక్త ప్రవాహంతో పాటు ఈ మైక్రో రోబోట్స్ మెదడు వైపు ప్రయాణిస్తాయి. మిల్లీమీటర్ల పరిమాణం, కానీ మిషన్ మాత్రం మిలియన్ల కంటే విలువైనది. మెదడు లోపల రక్తం గడ్డకట్టిన ప్రాంతం గుర్తించగానే అవి వెంటనే విచ్ఛిన్నం చేసే ప్రక్రియ మొదలు పెడతాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే రక్త ప్రసరణను తిరిగి ప్రారంభించి జీవితాన్ని మరోసారి వెలిగిస్తాయి. ముఖ్యంగా క్యాథెటర్ కూడా చేరలేని సూక్ష్మ రక్తనాళాల్లో ఈ రోబోట్స్ పనిచేయగలగటం వైద్య రంగానికి గేమ్ చేంజర్. అంబులెన్సులు, గ్రామీణ క్లినిక్లు, హైవేలపై పోర్టబుల్ స్ట్రోక్ యూనిట్లు వీటిని అందుబాటులో ఉంచితే స్ట్రోక్ మరణాలు భారీగా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ నివారణ కోసం విజయవంతం అవుతున్న ఈ ట్రయల్స్ రానున్న రోజుల్లో హార్ట్ అటాక్ నివారణలో కూడా విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితం మరణ యుద్ధంలో రక్తనాళాల్లో మిషన్లో ప్రవేశించే ఈ మైక్రో రోబోట్ సైన్యం భవిష్యత్ వైద్య రంగానికి మార్గదర్శకంగా మారబోతోందని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. ఇది కేవలం ఆవిష్కరణ కాదు, మనుషుల ప్రాణాలను కాపాడే కొత్త అధ్యాయం.